హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పాన్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇప్పటికీ ఆధార్‌తో లింక్ అవ్వని పాన్ కార్డుల సంఖ్య 14 కోట్లు ఆదాయ పన్ను శాఖ చెబుతుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇక దేశంలోనే ఉన్న దాదాపు సగం మంది వద్ద శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డు ఉందని ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక పురుషులు, మహిళల పాన్ కార్డుల సంఖ్య మధ్యంతరం అయినప్పటికీ అధికంగానే ఉందని ఆదాయ పన్ను శాఖ అభిప్రాయపడింది. అయితే ఇది క్రమంగా నెమ్మదిస్తుందని పేర్కొంది. 2024 మార్చి 31 నాటికి మొత్తం 42.14 కోట్ల మంది పురుషులు పాన్ కార్డులను కలిగి ఉండగా 31.5 కోట్ల మంది మహిళల వద్ద పాన్ కార్డులు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో మార్చి 31 నాటికి మొత్తం 14 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో ఇవన్నీ పనిచేయకుండా పోయే ముప్పు ఉందని సమాచారం. ఇక డేటా ప్రకారం మార్చి నాటికి దేశంలో 74.67 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. ఇవి గత ఏడాది మార్చి 31 నాటికి నమోదైన 67.67 కోట్ల కంటే 10% పెరిగాయి. ఇక అదేవిధంగా 2014 మార్చి నుంచి అంటే 10 ఏళ్లలో 2.76 కోట్ల నుంచి 2500% పాన్ కార్డులు పెరిగాయి. పాన్ కార్డులు పెరగడానికి ప్రధానంగా ఆర్థిక లావాదేవీల్లో ఇది తప్పనిసరి చేయడమని నివేదిక అభిప్రాయపడింది. అలాగే టీసీఎస్ కోసం పాన్ కార్డు అవసరం ఉండటం, ఆదాయ పన్ను నిబంధనలలో 18 రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం కూడా పాన్ కార్డుల సంఖ్య పెరిగేందుకు మరో ప్రధాన కారణమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పాన్ ఆధార్ లింకు చేసేందుకు పలు దశల్లో గడువును పొడిగించడం జరిగింది. 2023 జూలై 1 నుంచి అనుసంధానం కాని పాన్ కార్డులు పనిచేయవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత పాన్ కార్డును ₹1000 ఆలస్య రుసుముతో యాక్టివ్ చేసుకోవచ్చు.